హాయ్ నమస్తే నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి పాలకూర పకోడీ చాలా క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. చూసారు కదా మీరే ఎంత క్రిస్పీగా వచ్చిందో పకోడీ అనేది. అలా రావాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలకూర పకోడీ కోసం నేను ఒక కట్ట పాలకూరనైతే ఈ విధంగా తురుము తీసుకున్నాను. ఒక కట్ట పాలకూరకు వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న బౌల్‌తో మీరు ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటే సరిపోతుంది. ఈ కప్పు శనగపిండి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 3, 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. కార్న్ ఫ్లోర్ తీసుకోవడం వలన పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఎంతైతే మనం కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అంతే మెజర్‌మెంట్‌తో మనం వరిపిండిని కూడా తీసుకోవాలి. వరిపిండి వేసుకోవడం వలన కూడా మెత్తదనం రాదనమాట. బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. అవైతే మీరు స్కిప్ చేయొద్దు. తర్వాత కారానికి సరిపడే విధంగా ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నాను నేనిక్కడ. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము తీసుకోండి. వాము తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పకోడీకి. రుచికి సరిపడేంతగా సాల్ట్ అయితే మీరు తీసుకోండి. పాలకూర పకోడీ చేసేటప్పుడు పాలకూర ఏ ఐటెం వండినా సరే కొంచెం సాల్ట్ అయితే తక్కువగానే తీసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోవడం వలన మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇంకా మరిగించిన ఆయిల్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం మొత్తం పిండిని కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయకండి. ఫస్ట్ కలిపి చూడండి. యాక్చువల్గా పొడి పొడిగా ఉంటేనే పాలకూర పకోడీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా పొడిగా ఉంది అనిపిస్తే జస్ట్ ఒక 5, 6 డ్రాప్స్ వాటర్ వేయండి సరిపోతుంది. ఎక్కువ వేసిస్తే మెత్తని పకోడీలా వచ్చేస్తుంది అనమాట. మనం కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోతుందనమాట వాటర్ సరిపోతుందో లేదో. దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా వాటర్ ఎంత తక్కువైతే అంతే బెస్ట్ అనమాట. చూసారు కదా ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట. పకోడీ వేసేటప్పుడు ఇలా మనం నొక్కుతూ ఉంటే ఈ విధంగా జారాలి పిండి అనేది. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే మనం ఈ పిండిని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక లిటిల్ బిట్ ఇలా వేయగానే మనకి పకోడీ అనేది ఇలా పైకి తేలాలన్నమాట. అలా తేలితే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా మరిగిపోయినట్టే. ఇప్పుడు నేను పకోడీని ఈ విధంగా వేస్తున్నాను. చూసారు కదా వీడియోలో చూపించే విధంగా. ఈ విధంగా మనకి ఇలా వేస్తూ ఉంటే పిండి జారాలన్నమాట. అదే మెత్తదనం ఎక్కువైతే అలా జారదు. ఇలా పకోడీ అనేది మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. వేగిందో లేదా అని ఒకే వైపు వేగిపోతుంది కదండి. అలా కాకుండా అన్ని వైపులు వేగే విధంగా పకోడీని మనం ఇలా తిప్పుకోవాలి. మన మంటను మరీ హై ఫ్లేమ్ మరీ మీడియం కాకుండా కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. లో మంట పెట్టడం వలన మనకి పకోడీ అనేది ఆయిల్ పీల్చేస్తుంది. సో కొంచెం హై మంటలోనే పెట్టుకొని వేయించుకోండి. పకోడీ అనేది మరీ ఎక్కువ వేగితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ మనం వేసింది ఆకుకూర కదండి. సో అందుకని ఈ విధంగా వేగిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. చూసారు కదా పకోడీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు క్రిస్పీగా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పకోడీ ఇలా నొక్కగానే మనకి ఈ విధంగా విరగాలి. విరిగి మనకి చిటపటలాడాలన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, పాలకూర పకోడీ అనేది రెడీ అయిపోయింది. పకోడీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.